హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అప్పో ఫైండ్ 5 హార్డ్ రీసెట్ ఎలాగో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అమ్ముడవుతున్న మొబైల్లో అప్పో కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మొబైల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నట్టుగా కూడా మా సబ్స్క్రైబర్స్ చెప్పారు. సో అవి హీట్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం, స్ట్రక్ అవ్వడం, లేదంటే ఒక ఆప్షన్కి ఇంకో ఆప్షన్ ఓపెన్ అవ్వడం, సపోర్ట్ చేయకపోవడం, కొన్ని యాప్స్ కానీ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయకపోవడం. సో ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వాటన్నిటికీ కూడా ఒకే ప్రాబ్లం, ఎస్పెషల్గా స్లో అవ్వడం, గార్బేజ్ ఫైల్స్, టెంప్ ఫైల్స్ స్టోర్ అవ్వడం కూడా అది ఒక రకమైన ప్రాబ్లమే. అయితే వీటన్నిటికీ ఒకే సొల్యూషన్, అదే హార్డ్ రీసెట్. సో ఇప్పుడు ఆ హార్డ్ రీసెట్ ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ బటన్ నేను ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్విచ్ ఆఫ్ బటన్ని ప్రెస్ చేసి మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ఛార్జింగ్ మాత్రం ఫుల్గా పెట్టేసుకోండి, ఎందుకంటే హార్డ్ రీసెట్ చేసేటప్పుడు మనకి మొబైల్ స్విచ్ ఆఫ్ అనేది అవ్వద్దు మధ్యలో, అందుకని. సో తర్వాత వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ బటన్, ఈ రెండు బటన్స్ని ఒకేసారి నొక్కి పట్టి ఉంచుకోండి. వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ బటన్ రెండు బటన్స్ని ఒకేసారి నొక్కి పట్టి ఉంచితే మీకు ఒక వెరైటీ సింబల్ ఒకటి వచ్చేస్తుంది. ఒప్పో సింబల్ కావచ్చు, లేదంటే ఆండ్రాయిడ్ సింబల్ కానీ. సో ఆ సింబల్ వచ్చిన తర్వాత మీకు ఇలా ఆండ్రాయిడ్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ ఆండ్రాయిడ్ మెనూ ఓపెన్ అయిన తర్వాత మీకు చూడండి, ఇక్కడ మీకు 6 ఆప్షన్స్ కనబడుతున్నాయి. రిబూట్ సిస్టమ్, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడీబీ, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎక్స్ట్రా స్టోరేజ్, వైప్ డేటా, ఫ్యాక్టరీ రీసెట్, వైప్ క్యాష్ పార్టిషన్ అని అండ్ అప్లై అప్డేట్ ఫ్రమ్ క్యాష్. సో ఇక్కడ 6 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. ఈ 6 ఆప్షన్స్లలో మనం వైప్ డేటా, ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, వైప్ డేటా అంటే ఏంటంటే డిలీట్ ద యూజర్ డేటా. అంటే మనం ఏదైతే గేమ్స్, సాంగ్స్, డాక్యుమెంట్స్, లేదంటే ఇమేజెస్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, సో ఏవైతే మనం డౌన్లోడ్ చేసుకుంటామో వాటన్నిటిని తీసేసి ఫ్యాక్టరీ రీసెట్, అంటే ఫ్యాక్టరీ నుంచి ఎలా వచ్చిందో అదేవిధంగా రీసెట్ చేయమని ఇక్కడ మనం అడుగుతున్నాం. సో ఆ విధంగానే అది కూడా ఫ్యాక్టరీ రీసెట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ అయిన తర్వాత, అంటే మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక, ఫస్ట్ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఏమో మనం స్క్రాలింగ్ కోసం, అదేవిధంగా పవర్ బటన్ ఏమో ఓకే చేయడం కోసం మనం యూజ్ చేసుకోవాలి. ఏదో ఒక బటన్ ప్రెస్ చేయొద్దు, టచ్ పని చేయదు ఇక్కడ. సో ఈ వైప్ డేటా, ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, అన్ని ఆప్షన్స్ కూడా, అంటే కన్ఫర్మేషన్ మీకు ఓకే చేయాలా వద్దని కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా నో 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 అంటే ఒకే ఒక ఆప్షన్ మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా ఉంటుంది. సో అదే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా అంటే టోటల్ యూజర్ డేటా మొత్తం డిలీట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ బటన్స్ స్క్రాలింగ్ కోసం ఓకే చేయడానికి పవర్ బటన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఓకే అయిపోయిన తర్వాత చూడండి, మళ్ళీ మనకు మెయిన్ మెనూనే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మెయిన్ మెనూలో మళ్ళీ ఇప్పుడు అది ఏమడుతుందంటే రిబూట్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన హార్డ్ రీసెట్ అయిపోయింది కాబట్టి మొబైల్ని రీస్టార్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మన మొబైల్ని రీస్టార్ట్ చేసుకుంటాం. సో రీస్టార్ట్ అయిపోయిన తర్వాత ఆన్ అవ్వడానికి మొబైల్ కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకుని, అంటే అది ఆన్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. అయ్యో ఆన్ అవ్వడం లేదనేసి మధ్యలో బ్యాటరీ తీయడం కానీ, స్విచ్ ఆఫ్ చేయడం కానీ ఏమీ చేయకండి. ఖచ్చితంగా ఆన్ అవుతుంది. ఒక 5 నిమిషాలు పడవచ్చు, 10 నిమిషాలు పడవచ్చు, ఇంకా తొందరనే ఆన్ అవ్వచ్చు కూడా. ఓకే, కాబట్టి అయ్యేదాకా వెయిట్ చేయండి. అయిన తర్వాత మీ మొబైల్ మీరు, అంటే కొత్త సీల్ పీస్ తీసినప్పుడు కనుక మీరు ఎలాంటి ఆప్షన్స్ అడుగుతుంది అంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ సెట్టింగ్ కానివ్వండి, లాంగ్వేజ్ సెలెక్షన్, నెట్వర్క్ సెలెక్షన్, పాస్వర్డ్స్, ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ అడుగుతుంటుంది. కొత్త దానిలాగానే అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ కొత్త మొబైల్ లాగా మీరు కొన్నప్పుడు ఎంత స్పీడ్గా, ఎంత పర్ఫెక్ట్గా, యాక్టివ్గా, అంటే ఎంత స్పీడ్తో రన్ అయిందో అంతే స్పీడ్తో మళ్ళీ ఇప్పుడు కూడా రన్ అవుతుంది. అదే ఫీలింగ్తో మళ్ళీ మీ మొబైల్ కూడా వాడుకోవచ్చు. అయితే ఈ హార్డ్ రీసెట్ని ఎన్నిసార్లు చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. హార్డ్ రీసెట్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. దీనికి మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, 1% రిస్క్ కూడా ఉండదు, 100% సెక్యూర్ అండ్ సేఫ్గా కూడా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదో వచ్చినా సరే మీరు ఈ విధంగా హార్డ్ రీసెట్ అనేది చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.